సో గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో వాటి వీడియోలో మనం అర్బన్ కంపెనీ షేర్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో చాలా మంది అడిగారు అర్బన్ కంపెనీ స్టాక్ గురించి అయితే డిస్కస్ చేయమని, లైక్ కంప్లీట్ లెవెల్స్ అయితే డిస్కస్ చేయండి, లైక్ వచ్చే రోజుల్లో స్టాక్ ఎక్కడి దాకా వెళ్ళొచ్చు, ఇంకా అప్ సైడ్ మూమెంట్ వస్తుందా లేకపోతే చిన్నపాటి ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా. సో దీని గురించి అయితే క్లియర్గా అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో అర్బన్ కంపెనీ స్టాక్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే, లాస్ట్ వీక్ స్టాక్ అయితే లిస్ట్ అయిందనమాట. సో ఎవరికైతే ఐపీఓ అలాట్మెంట్ వచ్చిందో ఒక మంచి గెయిన్స్ అయితే స్టాక్లో అయితే కనిపించింది. సో చూసుకున్నట్టయితే లిస్టింగ్ డే నుంచి మనకి కన్సిక్యూటివ్ అప్ సైడ్ మూమెంట్ అయితే స్టాక్లో కనిపించింది. సో ఇవాళ ఆ 200 మార్క్ దగ్గరికి వెళ్ళాక మనకు ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించింది అనమాట. సో అగ్రెసివ్గా కొంచెం సెల్లింగ్ అయితే వచ్చింది. అండ్ క్లోజింగ్ చూసుకుంటే 186 దగ్గర అయితే మనకి క్లోజింగ్ కనిపించింది అనమాట. రైట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి 170 అయితే ఇంట్రాడేలో బై చేశాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఓకే, నాతో పాటు ట్రేడ్ చేయడానికి లైక్ స్టాక్ రికమెండేషన్స్ కానీ, సో ఎనీ డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. సో స్టాక్ పరంగా చూసుకుంటే వాళ్ళు ఒక మంచి మూమెంట్ ఇచ్చింది మార్నింగ్ ఇట్ సెల్ఫ్, లైక్ ముందుగా చూసుకుంటే ఒక మంచి మూమెంట్ ఇచ్చి తర్వాత ఒక 200 టార్గెట్ ఇచ్చాక మళ్ళీ మనకి ఆ, అదైతే డౌన్ సైడ్లో అయితే వెళ్ళడం అనేది జరిగింది. సో నెక్స్ట్ సపోర్ట్స్ కనుక చూసుకుంటే స్టాక్ కి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 180 దగ్గర అయితే నేను ఒక సపోర్ట్ అయితే మార్క్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్. సో 180 అండ్ ఈ లెవెల్ ఎక్కడైతే ప్రీవియస్ గా మనకు ఒక హై అయితే జనరేట్ అయిందో సో అక్కడ కూడా నేను ఒక లెవెల్ అయితే మార్క్ చేస్తాను అనమాట. సో ఈ టూ లెవెల్స్ అయితే స్టాక్ ఒకవేళ రీటెస్ట్ చేస్తే చెయ్యొచ్చు, ఎందుకంటే ఇది క్లియర్ గా ఒక లోవర్ లోస్ ప్యాటర్న్ లో అయితే షార్టర్ టైం ఫ్రేమ్ లో కనిపిస్తుంది అనమాట. రైట్. సో ఇలా మనకి ఇక్కడ రీటెస్ట్ అయ్యి దాని తర్వాత మార్కెట్ కండిషన్స్ బట్టి మనకి ఫర్దర్ అప్ సైడ్ మూమెంట్ అయితే ఉండొచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే స్టాక్ అయితే ఒక మంచి బుల్లిష్ మొమెంటంలో అయితే ఉంది. ఇవాళ మనకు ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, కానీ యాజ్ ఐ మెన్షన్డ్ ఈ లెవెల్స్ ని ఫోకస్ చేస్తే మీకు షార్ట్ టర్మ్ లో ఒక మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేయొచ్చు. స్టాప్ లాసెస్ అయితే క్లియర్గా ఇంటాక్ట్గా ఉండాలి. 180, 172 అండ్ ఫైనల్గా ఈ లెవెల్ అయితే చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ హై వచ్చేసరికి 200 పైన బ్రేక్ అయ్యి క్లోజింగ్ వస్తే మాత్రం మనకు ఒక మంచి అప్సైడ్ ర్యాలీ అయితే స్టాక్లో కనిపించవచ్చు. సో ఇదన్నమాట అర్బన్ కంపెనీ స్టాక్ గురించి. ఎనీ ఫర్దర్ డౌట్స్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.